హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అరటికాయ చేపల పులుసు. ఈ రెసిపీని ఫంక్షన్స్లో కానీ ఏదైనా పార్టీస్లో కానీ చేసుకున్నట్లయితే టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని వాటర్ పోసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మరలా ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి వాటర్ పోసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 2 అరటికాయలు తీసుకున్నానండి. కొంచెం లావుగా ఉన్నాయి తీసుకోవాలి, అప్పుడైతేనే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని తొక్క తీసి వాష్ చేసి తీసుకున్నాను. వాష్ చేసుకున్న అరటికాయని ఇలా నేను చూపిస్తున్న విధంగా మిడిల్లో క్రాస్గా కట్ చేసుకోవాలి. పీసెస్ని కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. పులుసులో వేసినప్పుడు త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని నేను చూపిస్తున్న విధంగా మిడిల్లో రౌండ్గా ఫిష్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మిగతా పీసెస్ అన్నిటినీ కట్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న వాటర్లో అయితే వేసుకోవాలి. ఈ వాటర్లో వేసుకోవటం వల్ల అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. చూసారు కదండి, పీసెస్ అన్నిటినీ నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే త్వరగా అతుక్కుపోతాయి. చూసారు కదండి, ముక్కలైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ అంతటినీ తీసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, 1/2 స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయల పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాల యొక్క పేస్ట్ను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసారు కదండి, టమాటా అయితే చక్కగా మగ్గింది. ఇప్పుడు దీనిలోకి 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అయితే బాగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు యొక్క రసాన్ని వేసుకొని పులుసుకు సరిపడినన్ని వాటర్ పోసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి పులుసుని బాగా మరిగించుకోవాలి. ఒకసారి సాల్ట్ని కూడా మీరు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదండి, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయి పులుసు చక్కగా మరుగుతుంది. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదండి, 2 నిమిషాల తర్వాత పులుసు అయితే చిక్కపడింది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పులుసులో ఉడికిన తర్వాత ముక్కలు అనేవి ఎక్కువగా తిప్పకూడదండి. ఎక్కువగా తిప్పినట్లయితే త్వరగా విరిగిపోతాయి. అంతేనండి, చూసారు కదా, ఫైనల్లీ మన అరటికాయ చేపల పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.